ఇలా ఒకసారి గోంగూర చికెన్ని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న కట్ట గోంగూరని తీసుకొని సన్నగా తరిగి వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే గోంగూరని బాగా మగ్గనివ్వాలి. గోంగూర అనేది మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి మిక్సర్ జార్‌లో అయినా లేదా మ్యాషర్‌తో అయినా బాగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలను వేసుకొని సన్నగా తరిగిన ఒక ఆనియన్ కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన ఒక టమాటాను కూడా వేసుకొని మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక శుభ్రంగా కడిగిన 1/2 కేజీ చికెన్ కూడా వేసుకొని మీ స్పైసీ తగ్గట్టు 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 5 మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.